ఈ నెల 29న మనకు అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అలానే కాకుండా ఈ అవకాశం మళ్ళీ రాదండి. ఎందుకంటే చాలా పవిత్రత కలిగి వస్తున్న అమావాస్య అనమాట. అతీత శక్తులతో వస్తున్న అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇక మీకు అద్భుతాలు జరుగుతాయన్నమాట. మనం ఏంటంటే గనక సంపాదన పెరగాలని, అద్భుతమైన ఫలితాలు రావాలని, మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారం కావాలని మనం ఏంటంటే కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం, కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఏంటంటే కనుక ఈ ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైనదండి. చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుతో పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులండి అమావాస్య రోజునే ఉప్పుతో పరిహారం చేసేవారట. అలా చేసుకోవటం వల్లనే ఏంటంటే మంచి ఫలితాలు వారు చూసేవారు. అంటే చెడుని తీసేసుకోవటం, మంచిని తెచ్చిపెట్టుకోవటం, అప్పులను తీర్చుకోవటం, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అమావాస్య రోజునే పరిహారం కిందికి ఆచరించేవారని చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉగాదికి ఒక రోజు మనకేంటంటే ముందండి అమావాస్య వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉగాది ఒక రోజు ముందు అమావాస్య రావటం, దానికి తోడు ఏంటంటే శనివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఇలా మీకుండే శని బాధలు కావచ్చు, మీకుండే ఇబ్బందులు కావచ్చు, దిష్టి దోషాలు, ఇలా ఏదైనా కావచ్చు అండి. ఇదే అది అని మనం చెప్పలేం, కానీ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారనమాట. అందుకే ఉప్పు పరిహారం చేయండి. ధనానికి ధనం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. అలానే మీ సుడిని తిప్పేసి మీరు ఏది పట్టినా అది మీకు బంగారం లాగా అనిపించేలాగా చేస్తుంది అనమాట. అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి. అసలు ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఉప్పు పరిహారం అనేది ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా అమావాస్య అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అమావాస్య అనేది ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే అమావాస్య శని అమావాస్య. ఈ శని అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ అమావాస్య రోజున మీరు ఉప్పు పరిహారం చేసుకోవటం వల్ల మీ సుడి తిరిగిపోతుందండి. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారనమాట. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేసుకుంటారు. కాబట్టి ఈ ఉప్పు పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా ఈరోజు అమావాస్య కదా, శనివారం అమావాస్య, అలానే కాకుండా సూర్యగ్రహణం. కానీ సూర్యగ్రహణం లేదండి, కనిపించదు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మన జాతకంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ మిగతాదంతా కూడా మనకైతే ఇబ్బంది అనేది లేదనమాట. నియమాలు అయితే పాటించకూడదని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. జ్యోతిష నిపుణులు కూడా మనకి ఇదే చెబుతున్నారనమాట. అలానే మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ముఖ్యంగా ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అది కూడా ధనంతో మీ ఇంటికి వస్తుందన్నమాట. సంపాదనను పెంచుతుంది. సంపాదనను తీసుకొని ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది. అందుకే మీరు ఈ అమావాస్యనే కాదు, ప్రతి అమావాస్యకు కూడా ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. ఇలా ఉప్పుని ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే వెంటనే మనం వాడుకోకూడదనమాట. ఇలా మీరు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మీరేంటంటే అలా పూజ గదిలో పెట్టుకొని కాసేపు వదిలేసుకున్న తర్వాత దాన్ని మీరు వంటల్లో వాడుకోండి, దిష్టి కోసం వాడండి, పరిహారాల కోసం వాడుకోండి. ఇక మీకు ఎలా వాడాలనిపిస్తే అలా వాడేసుకోండి, సరిపోతుందన్నమాట. కానీ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా ఇంటికి మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఉప్పుతో పాటు లక్ష్మీదేవి రావటం, లక్ష్మీదేవి రాక మన ఇంటిని అద్భుతంగా సృష్టించడం, అలానే కాకుండా మన ఇంట్లో సుఖ సంతోషాలు కలిగేలాగా చేయటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మన సంపాదనను పెంచడం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఉప్పుకు సంబంధాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఉప్పుతో సాధ్యమయ్యే పనులు అనమాట. కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో మీరు ఏంటంటే ఉప్పుని పోయండి. ఉప్పుని పోసిన తర్వాత ఒక గుప్పెడంత ఉప్పుని పోయాలి. ఒక బౌలు, ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు, రాగి బౌల్ ఉంటే అది తీసుకోండి, లేదంటే నార్మల్గా స్టీల్ గిన్నె కానీ, లేదంటే కనుక పెద్ద సైజులో ఉండే ప్రమిద కానీ ఏదున్నా పర్వాలేదండి, తీసేసుకొని ఇలా గిన్నెలో ఏంటంటే కనుక ఉప్పుని పోసేసి అందులో మీ ఇష్టాన్ని బట్టి మీరు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఆ డబ్బుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ముందుగానే ఏంటంటే కనుక ఉదయం మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో కూడా ఉప్పుని ఖచ్చితంగా కలుపుకొని స్నానం చేయండి. ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి, శని దోషాలు పోతాయి, గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, గ్రహస్థితి బాగుండదు కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఉప్పు అనేది మనకు చక్కగా
పనిచేస్తుందన్నమాట. అందుకే నీళ్ళల్లో ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. 2 పూటలు స్నానం చేయండి. కుదరకపోతే ఒక్క పూటైనా సరే స్నానం చేయండి. అలానే కాకుండా ఇంటిల్లిపాద అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి. అలానే ఏంటంటేనండి ఈరోజు ముఖ్యంగా కొన్ని విధి విధానాలను కూడా ఆచరించాలి. అలానే మనం ఏంటంటేనండి నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేయకూడదు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, అలాగే కాకుండా ఏంటంటే గనక మనం దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి అమావాస్య రోజు చేయకూడదు. వీటిని నిషేధించుకోవాలి. అంటే ఇలా చేయకపోతేనే మంచిదనమాట. అలా చేస్తే మనం అష్ట కష్టాలు పడాల్సిన అంటే సమయాలు మనకు వస్తాయన్నమాట. ఘడియలు మనకు దగ్గర పడతాయి. అలానే కాకుండా ఇంకా రోజులన్నీ కూడా మనం అష్ట కష్టాలు అనుభవిస్తామన్నమాట. అందుకే ఇలాంటి పనులను చెయ్యకండి. ఇక ఆ తర్వాత మీరేంటంటే కనుక ఇలా ఉప్పు పరిహారం మనం చెప్పాం కదా, అమ్మవారి పటం ముందు ఒక దీపం పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా. మీరు అనుకోవచ్చు మరి అమావాస్య వచ్చింది కదండి, ఉగాదికి ఒక రోజు ముందు మరి దేవుడి పటాలు ఏ రోజు శుభ్రం చేయాలంటే కనుక అమావాస్య రోజు కూడా అండి దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. అంతకు ముందు ఏంటంటే మనకు అంటే శుక్రవారం ఉంటుంది కదా, శుక్రవారం కూడా చాలామంది కూడా దేవుడి పటాలు క్లీన్ చేయరు. శుక్రవారం అయితే మనం బూజు కూడా తీసుకోము. ఎందుకంటే బూజు తీసిన దేవుడి పటాలు క్లీన్ చేసిన లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక రోజు మీరు ఒక గురువారం కానీ లేదంటే కనుక ఏదైనా సరే రోజు కానీ మీరేంటంటే కనుక డీప్ క్లీనింగ్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇంకా మీరు ఆ రోజు ఏంటంటే కనుక ఉగాది రోజు దేవుడి పటాలను మాత్రం మీరు చక్కగా తుడ్చండి. అంటే తుడిచేసి మనం ఏంటంటే రోజు నిత్యం దీపం ఎలా పెట్టుకుంటామో అలా పూజ కార్యక్రమాలు చేసుకోండి. అలా మీకు ఏంటంటే ఫలితాలు ఉంటాయి. కానీ అమావాస్య రోజు కూడా దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. అలా అని శుక్రవారం కూడా చేయకండి. ఇలా మీరేంటంటే ఒక రోజు ముందు చేసేసుకొని మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత ఆ రోజు మనం దీపం పెట్టే రోజు పూజ చేసుకునే రోజు మీరు అంటే అమ్మవారి పటాలను తుడిచేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి అని మనకేంటంటే కనుక పండితులు చెబుతున్నారనమాట. ఇక ఆ తర్వాత ఉప్పుని తెచ్చుకున్న తర్వాత బౌల్లో పోసేసి 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టి మనం లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మవారి పటం ముందే పెట్టాలని రూల్ ఏమీ లేదు. పూజ గదిలో పెట్టేస్తే సరిపోతుంది. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా బౌల్లో ఉప్పుని పోసిన తర్వాత డబ్బు పెడితే ఏమవుతుందంటే కనుక డబ్బు రెట్టింపు అవుతుంది, డబ్బు పెరుగుతుంది. ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడవుతాడు, బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడండి. 4 వైపుల నుంచి డబ్బు రావటం, డబ్బు ఆకర్షించటం, డబ్బు లేని సమస్య మనం లేక అంటే నరకం చూస్తూ ఉంటాం. ధనం అనేది రాదు, వచ్చినప్పటికీ కూడా ఖర్చు అయిపోతుంది. వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వృధా ఖర్చుల వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదా. అలా అర్థం కాని అయోమయ పరిస్థితిలో మనం పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి అండి ఇలా ఉప్పు పరిహారం చేసేసుకోండి, మీకే మంచి మేలు చేకూరుతుందనమాట. ఇలా మీరేంటంటే కనుక ఆ గిన్నెలో ఉప్పుని పోసిన తర్వాత మీరు పెట్టుకున్న ఈ 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ అంటే మీరు 2 కలిపి ఏం పెట్టకండి, సపరేట్గా 21 రూపాయలు పెట్టుకోవచ్చు, లేదంటే కనుక 11 రూపాయలైనా సరే పెట్టొచ్చు, మీ ఇష్టం అనమాట అది. అలా పెట్టేసిన తర్వాత ఆ రోజంతా కూడా వదిలేసి మరుసటి రోజు అంటే తీసేసుకుని మీ పర్సులో పెట్టుకోండి. లేదంటే మీరు ధనం దాచే చోట దాచుకోండి. లేదంటే మేము వ్యాపారస్తులం అండి, మేము వ్యాపారం చేసుకుంటాం, మాకు ఇలా షాపులు ఉన్నాయండి అంటే మీ గల్లాపెట్టెలో పెట్టండి. చూడండి మీ సంపాదన అంటే ఒకటేసారి కోట్లు అయితే ఏం రావండి, మెల్లిమెల్లిగా మీ యొక్క జీవితం మారిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీకేంటంటేనండి ఇక తిరుగుండదని చెప్పొచ్చు. అంటే సంపాదనను పెంచుకోవటానికి, సంపాదనను రెట్టింపు చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. కాబట్టి దీన్ని మీరు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అమావాస్య అంటే చెడుని కూడా చేకూరుస్తుంది, మంచిని కూడా చేకూరుస్తుంది. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దృశ్యశక్తులు అంటే తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. అలానే అమావాస్య రోజున మంచి ఘడియలు కూడా ఉంటూ ఉంటాయి, మంచి శక్తులు కూడా అంటే ప్రవహిస్తూ అంటే ఇలా ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. వాటికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మనం చెడుగా ఆలోచిస్తే మనకు చెడు జరుగుతుంది. కాబట్టి మనం మంచి కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట. మీరు ఇలా ఏంటంటే కనుక బౌల్లో పోసి పెట్టుకున్న తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలండి అంటే కనుక మీరండి దేనికోసం సరే వాడుకోవచ్చు, వంటల్లో వాడకండి, పరిహార పరంగా వాడండి. ఆ ఉప్పుని అంటే మనం ఇల్లు మాపేస్తాం కదా, అందులో నీళ్ళల్లో కలిపేసి ఉప్పుని క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా దిష్టి తీస్తాం కదండి, మనం పిల్లలు కావచ్చు మనం కావచ్చు దిష్టి తీసుకుంటాం, అలా కూడా ఉప్పుని అంటే వాడుకోవచ్చు అనమాట. ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఇలా వాడేసుకుంటే సరిపోతుంది. అలా కూడా ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోండి. ఇంకా రెండో పరిహారం కూడా ఏంటంటే కనుక అప్పులను తీర్చుకోవడానికి, అప్పుల కూబిలో నుంచి మీరు బయటికి రావడానికి, అప్పనేది మీ జీవితంలో లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఒక మట్టి పాత్రను తీసుకోండి. దీనికి మాత్రం మీరు ఖచ్చితంగా మట్టి పాత్ర మాత్రమే వాడాలి. మిగతా పాత్రలు వాడినా ఏంటంటే కనుక ప్రయోజనం ఉండదు. అంటే మళ్ళీ మనం ఇప్పుడు దీనికోసం ఒక గిన్నెను కానీ లేదంటే ఒక బౌల్ని కానీ మనం తీసుకుంటే మళ్ళీ దాన్ని మనం వాడుకోకూడదు అనమాట.
అందుకే మీరు ఏదైతే వాడారో అది తీసుకోండి. స్టీల్‌ది గానీ, మట్టి పాత్ర కానీ తీసుకోండి. తీసేసుకొని ఒక గుప్పెడంత ఉప్పు పోసేయండి. మీ చేతితో ఎడమ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి గుప్పెడంత ఎడమ చేతితో ఉప్పు పోసేసిన తర్వాత ఆ ఉప్పులో అర స్పూన్ అంతా అంటే ఆవాలను పోయండి. అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు, రూపాయి బిళ్ళలు పెట్టండి. పెట్టిన తర్వాత 2 చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, జీవితంలో అప్పు ఉండకుండా ఉండాలని, అప్పులనేవి చెయ్యకూడదని, చేసిన అప్పులు ఏంటంటే గనక తీర్చాలని, అవి తీర్చే మార్గాలు మాకు తెలియాలని మీరేంటంటే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని అదంతా కూడా అమ్మవారి పటం ముందు, ఇది మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. మనం ముందు చెప్పిన పరిహారం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, అది పూజ గదిలో పెట్టుకున్నా సరిపోతుంది. కానీ రెండో పరిహారం మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని పూజించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఒక గంటన్నర కానీ, 1 గంట 40 నిమిషాలు కానీ వదిలేసుకోవాలి. అంటే కాసేపు అండి, ఒక 2 గంటల సేపు వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మీ అప్పు తీరాలని, మీకు అప్పు అనేది జీవితంలో ఉండకుండా ఉండాలని ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, అంటే అరటి చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక ఇలా మనకు మర్రి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టాలన్నమాట. ఆ బౌలు ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయాలి. ముందుగా మీరు వెళ్ళేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలండి. మన అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా సంకల్పం చెప్పాలి. అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగండి ఈ బౌల్ని గోతిని తీసి అందులో పాతి పెట్టి ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా రావటం వల్ల అప్పు అనేది తీరుతుంది. అప్పు తీరే మార్గాలు ఆ తల్లే మనకు చూపిస్తుంది. ఒక దారిని చూపిస్తుంది. ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన అప్పు తీరుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఈ 2 పరిహారాలు కూడా ఉగాదికి ముందొచ్చి అమావాస్య రోజున చేసుకుంటే మాత్రం మీకైతే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది. మీరే పరిహారాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు. ఆ పరిహారం అనేది మీకు అనుకూలించడంతో పాటు మీరు అంటే ధనం వచ్చేలాగా చేసుకోవచ్చు, అప్పుడు తీర్చుకోవచ్చు, దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి. ఉప్పే కదనుకుంటాం కానీ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఉప్పు నెగిటివ్ని తీసేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది. ఉప్పు అనేక రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారం అనేది ఎప్పుడు కూడా మనకు సిద్ధిస్తుంది. కానీ సిద్ధించదని మనం ఏంటంటే ఎలాంటి సందేహం పెట్టుకోకూడదు. అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాయి. ఒక్కసారి చేస్తే రెండోసారి మీరే ఆటోమేటిక్గా చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. దైవానుగ్రహం కలిగించుకోవడానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది. అమావాస్యకు పర్ఫెక్ట్ పరిహారం అంటే ఉప్పు పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసేసుకోండి.